అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో మీది మంచి జర్నీ యాక్చువల్ గా. సో రజనీకాంత్ గారి గురించి చెప్పాల్సిందే మీరు. రజనీకాంత్ వచ్చేసి నిజంగా ఈజ్ అ గాడ్ అని చెప్పాలి. ఆ విషయం బయట సంగతి మనకు అనవసరం. ఈజ్ అ గాడ్ అని చెప్పాలి. చంటి పిల్లలాగానే ఆయన మాట్లాడేవాడు. మేమిద్దరం మాట్లాడుకోవాలంటే అక్కడ పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ లో ఎవరున్నా సరే మేమిద్దరం డిస్కస్ చేసుకోవాలయా ఒక క్యారెక్టర్ గురించి, కొంచెం బయటకు వెళ్ళండి పంపించేసి మేమిద్దరం మాట్లాడేవాళ్ళం. అంత క్లోజ్ గా మాట్లాడేవాళ్ళం. ఇక మీరే ఊహించుకోండి ఏం మాట్లాడి ఉంటారు వీళ్ళు. బయటకు పంపించారు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆలోచించుకోండి. ఆ రకంగా వెరీ క్లోజ్. చాలా సినిమాలు రికమెండ్ చేశాడు. లాస్ట్ కి ఒక సినిమా షూటింగే నా గురించి ఆఫ్ చేసుకున్నాడు. ఏ సినిమా? ఆదిత్య పిరవి. అట్లా ఆదిత్య పిరవిలో లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసర్. వాళ్ళ బావగారు వచ్చి బావగారు అల్లుడు ఏదో అవుతాడు సత్యనారాయణ గారు. ఆ సినిమాలో నన్ను పిలిచి ఇట్లా ఎంత అమౌంట్ ఏంటి అది ఇది అడిగితే ఆ రోజుల్లో ఏదో ఒక అమౌంట్ చెప్పాను నేను. చాలా ఎక్కువ సార్ అది, సారీ మేము తెచ్చుకోలేము. నేను ఇమీడియట్ గా అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు తగ్గేదే లేదు. ఇమీడియట్ చేయించి సరే ఓకే సార్ అని చెప్పి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. దానికంటే ముందు ఆ రోజుల్లో అమౌంట్ మాట్లాడాలంటే ఆఫీస్ కాదు, వాళ్ళ షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి, ఎక్కడ జరుగుతుందో అక్కడ. అట్లా వాహిని స్టూడియోకి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ రజనీకాంత్ కలిశారు. ఏమయ్యా రేపు వచ్చేస్తున్నావా, రేపు మనకి ఇద్దరికి ఫైట్ ఉంది. ఓకే ఓకే. తర్వాత వెళ్ళి మాట్లాడింది అమౌంట్ కాబట్టి నేను వస్తానని చెప్పి ఆయనకి తెలిసిపోయింది. నెక్స్ట్ డే జూడరత్నం మాస్టర్ అరుణాచలం స్టూడియో అక్కడ ఏంటి రాజ్ కుమార్ వచ్చాడా జూడరత్నం మాస్టర్ వచ్చి లేదు సార్ ఆయన ఏదో హిందీ సినిమా ఉంది అది చేసి వస్తాడు, మనకి ఇప్పుడు సీనే కదా సార్, ఫైట్ టైంకి ఆయన వచ్చేస్తాడు సార్ అని చెప్పి మనం రాలేదు. 1 గంట 2 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసే వచ్చాడు. ఏంటి రాలేదండి, లేదు సార్ వస్తానని చెప్పాడు. మాస్టర్ జీ మీరంటే నాకు చాలా గౌరవం, కానీ మీరు నిజం చెప్పట్లేదు. మీరు ఇట్లాగే మాట్లాడితే మీరు పర్మనెంట్ మాస్టర్ టు ఏవిఎం ప్రొడక్షన్స్, మీరు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తే ఓకే, లేదంటే మీరు ఏవిఎం లో కాల్ పెట్టరు అన్నాడు. దాంతో మనోడికి మన మాస్టర్ కి గడ పుట్టుకుని సార్ నన్ను అడుగుతుంది సార్, ప్రొడ్యూసర్ గారు బావగారు ఉన్నారు, బాబుమరిది ఉన్నాడు, సత్యనారాయణ ఆయన అడగండి. నన్ను పిలిచి ఏమైంది ఎందుకు రాజ్ కుమార్ రాలేదు సార్, అమౌంట్ కొంచెం ఎక్కువ. ఎన్ని కోట్లు అడిగాడు ఆయన? కోట్లు కాదు సార్, ఇది సార్ ఆయన రావాలి, ఆయన చెయ్యాలి. ఇప్పటికే టైం 4 అయిపోయింది, ఆయన రావాలి. ఇప్పుడు వచ్చి ప్రయోజనం లేదు, రేపు పెట్టుకోండి, కానీ ఆయన రావాలి. షూటింగ్ క్యాన్సిల్ చేశాడు నా కోసం. ఈ లోపల నా దగ్గర జూడరత్నం కొడుకు వాళ్ళందరూ వచ్చి అమ్మా నువ్వే కావాలని చెప్పి చెప్తున్నారు అది ఇది అని చెప్పి అంతా ఓకే, మరి డబ్బుల సంగతి ఏంటి? అలా నువ్వు అడిగిన డబ్బే అన్నా, ఏది ముందు అడ్వాన్స్ చేతిలో పడిన తర్వాత నేను అమ్ముతాను. ఎందుకంటే ఏది పడకుండా నేను అక్కడ స్పాట్కి వెళ్ళాను అనుకో, మేకప్ వాళ్ళు వచ్చేస్తారు, సార్ మేకప్ చేయాలి సార్, షార్ట్ రెడీ సార్, మేకప్ చేస్తారు, కాస్ట్యూమ్ ఇచ్చేస్తాడు, వెళ్ళి షార్ట్ కూడా రెడీ చేసేస్తారు, కంపోజ్ చేసి ఫైటర్స్ అది చేసేస్తాం, చేసుకుంటూ వెళ్తాం. తర్వాత నేను మేనేజర్ ఎప్పుడు వెళ్ళిపోయి ఏమైనా అమౌంట్ ఏంటి అని ఆడ ఎప్పుడు తిరగాలి. ఫస్ట్ నాకు నమ్మకం కలగాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నేను. కాబట్టి ఫస్ట్ నాకు అమౌంట్ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టాలి. ఇది అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి మేనేజర్ తీసుకొచ్చి అమౌంట్ ఇచ్చి అది చేసి కొంచెం లేట్ గా షూటింగ్కి వెళ్ళాను. పొద్దున ఫస్ట్ వెళ్ళగానే సారీ చెప్పాను రజనీకాంత్. దేనికి అంటే మీ సినిమా అని తెలిసి మీరు నాకు అన్ని సినిమాలు రికమెండ్ చేసి కూడా, మీ సినిమాలు తెలిసి కూడా నేను కొంచెం బెట్టు చేశాను, ఇంతైతే చేస్తాను అని చెప్పేసి. ఈ రోజు నుంచి ముందు నువ్వు 50% నాకు నచ్చావు, ఈ రోజు నుంచి 150% నచ్చావు. నేనని తెలిసి కూడా నువ్వు డిమాండ్ చేసి వస్తున్నావు అంటే నువ్వు కింగ్ అయ్యా అని చెప్పి ఆయన చేయించాడు. ఓకే అని చెప్పేసి అనుకున్నాం, చేసాం. అట్లా రజనీ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. అదే షూటింగ్ పరంగా, ఏ విధంగా కాదు, షూటింగ్ పరంగా రికమెండేషన్. లాస్ట్ కి ఒక సినిమాలో జూడరత్నం మాస్టర్ ఆల్రెడీ 2 సినిమాలు ఆడుతున్నాయి, ఆ 2 సినిమాలు నేను సోలో ఫైట్ చేశాను, ఇది 3వ సినిమా. ఇది షూటింగ్ కి వద్దని చెప్పాడు ఆయన. వద్దు రాజ్ కుమార్ వద్దు. అప్పుడు నా దగ్గర చెప్పాడు ఆల్రెడీ 2 సినిమాలు ఆడుతున్నాయి, అందులో కూడా నువ్వు ఉన్నావు, మళ్ళీ దీంట్లో కూడా ఉంటే ఎట్లా, అందుకని కట్ చేస్తున్నాను, నువ్వేం బాధపడకు, ఏం పర్లేదు సార్. అట్లా ఆ రకంగా ఒక రిలేషన్షిప్ ఉండేది. రజనీకాంత్ గారితో అన్ని సినిమాలు చేశారు కదా, ఆయన సీన్స్ లో కొన్నిట్లో చుట్టగ్రేయడం కానీ చేస్తుంటారు కదా, అది స్పాట్ లో చేసేస్తారా లేకపోతే ఏదో ప్రాక్టీస్ చేస్తారా? చాలా మందికి ఉన్న డౌట్. ఆయన ప్రాక్టీస్ కాదు, ఆయన సినిమా ఫీల్డ్ రాకముందే ఆయన ప్రాక్టీస్ చేసి వచ్చినవాడు.
డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ అని చెప్పి హోటల్ ఉండేది. హోటల్ అంటే డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ అంటే మీరు కారులోనే లోపలికి వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద స్థలం అది, జస్ట్ లైక్ పార్క్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే లోపల కార్ తోటి ఆర్డర్ తీసుకుంటారు, కార్లోనే వచ్చేస్తుంది మీకు ఏం ఆర్డర్ చేసినా. అందుకే డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ అంటారు దాన్ని. అక్కడ ఆయన పర్మనెంట్ ఆయన. అక్కడే ఈ ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్స్ ని కలవటం, ఇట్లా చాలా విషయాలు అక్కడే. ఆయన స్టార్టింగే అవన్నీ తెలుసు ఆయనకి. నేను ఒక సినిమా పేరు కరెక్ట్ గుర్తు రావట్లా. ఆ సినిమాలో నేను సోలో ఫైట్ ఊటీలో షూటింగ్. శ్రీకాంత్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఇంకొక అతను పెద్ద రైటరు ప్లస్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరూ రజనీ గారిని ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు. ఎందుకు ట్రైన్ ఎక్కించడానికి వచ్చారంటే ఆయన సడ్డగుడుకి పెళ్లి, సడ్డగుడు తమ్ముడు పెళ్లి. సడ్డగుడు ఎవరు? వైజీ మహేంద్ర. ఆయన సడ్డగుడు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, టికెట్ లేదు, ఏది లేదు, ఏమి లేదు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాడు. బుకింగే లేదు అసలు. వచ్చేస్తే నేను అప్పుడే నా ట్రైన్ దిగి నేను కోయంబత్తూరులో దిగిన వెంటనే చూశాడు నన్ను. నేను మనిద్దరం మన ఫైట్ ఉంది, నేను రేపు వచ్చేస్తాను, నేను రేపు ఫ్లైట్ లో వచ్చేస్తాను, ఓకే కలుద్దాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రైటరు ఈ శ్రీకాంత్ అని ఒకప్పుడు పెద్ద హీరో, మీసాలతో హీరోగా చేసిన అతను శ్రీకాంత్. అది కూడా పెద్ద మీసాలు, చిన్న మీసం కూడా కాదు. ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ శ్రీకాంత్. వాళ్ళిద్దరూ ఆయన పంపించేశారు. ఈయన ఏంటంటే బుకింగే లేదు కాబట్టి మామూలు క్లాస్ లో వెళ్ళి ఎక్కేశాడు. ఓకే, అంటే వితౌట్ రిజర్వేషన్ ఉంటుంది కదా, స్లీపర్ గీపర్ ఏం కాదు, మామూలు దాంట్లో ఎక్కేశాడు. అక్కడ జనం ఏం చేశారంటే నేను చూసా కళ్ళ, రే తలెవరు ఎక్కాడు కాబట్టి మొత్తం ఈ కంపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ వేరే దానికి వెళ్ళిపోదాం, ఆయన్ని ఫ్రీగా వదిలేద్దాం. అంటే ఆయనకు ఫీలింగ్ రాకూడదు, ఇది నార్మల్ క్లాస్ అని ఫీలింగ్ రాకూడదు. మొత్తం ప్యాకప్ చేసుకుని వేరే దానికి వెళ్ళిపోయారు. ఆయన్ని సపరేట్ గా వదిలేశారు. ఒక భోగి కంప్లీట్ గా ఖాళీ ఆయన ఉన్నాడు అందులో. సరే ఆయన్ని పంపించేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి కారులో ఫ్రంట్ లో నేను కూర్చున్నాను, వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చుంటే ఇక శ్రీకాంత్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఈ రైటర్ గారి సినిమా ఒకటి వడ్డీ చక్రం అనే ఒక సినిమా, శివకుమార్ హీరో, సూర్య ఫాదర్. అక్కడ ఇట్లా సినిమా తీస్తారని తెలిస్తే ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే నాడు చూసిన వెంటనే ఆ రైటర్ వచ్చి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇతను కరెక్ట్ గా ఉంటాడు, నాకంటే ముందు జగ్గు వెళ్ళాడు, వాడు ఓకే అయిపోయాడు, అయినా సరే నన్ను చూసిన తర్వాత వాడిని తీసేసి నన్ను పెట్టుకుందాం అని ప్లాన్ చేస్తాను. ఓకే బాబు నువ్వు సాయంత్రం రా, నీకు అడ్వాన్స్ ఇప్పిస్తాను. సరే ఓకే, ఒక 5ంటికి రమ్మన్నాడు. 5ంటికి వెళ్ళి సారీ బ్రదర్, ఫస్ట్ ఓకే చేసిన వాడు వచ్చి నన్ను ఓకే చేసి మళ్ళీ మీరు వేరే అతను ఓకే చేస్తే ఎట్లా అని ఒక రకంగా మాట్లాడుతున్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అతను మెయిన్ చేస్తాడు, అతనికి అసిస్టెంట్ గా నిన్ను యూజ్ చేస్తాను నేను చెప్పాను. అది మీరు ముందే చెప్పుంటే చేసేవాడిని. ఇప్పుడు మీరు అతన్ని ఓకే చేసి ఆయనకి అసిస్టెంట్ గా అంటే ముందే మీరు అసిస్టెంట్ గా క్యారెక్టర్ ఓకే అంటే చేసేవాడిని. ఫస్ట్ నన్ను ఇప్పుడు మెయిన్ వల్ల అని చెప్పేసి ఇప్పుడు అసిస్టెంట్ అంటే నేను చెయ్యను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. అది అతను గుర్తు పెట్టుకొని కారులో గుర్తు చేస్తున్నాడు, నేను ఎవరో తెలుసా అని అడిగాడు. మీరేందుకు తెలుసు సార్, పెద్ద రైటర్. అది సరే నా ఆఫీస్కి వచ్చాను సార్, కానీ నువ్వు ఆ రోజే వచ్చి నేను అసిస్టెంట్ గా ముందు చెప్తే చేసేవాడిని, లేకపోతే చేయను అని చెప్పి వెళ్ళిపోయావు కదా, అప్పుడే అనుకున్నా నువ్వు ఇండస్ట్రీలో ఉంటావు, నువ్వు మామూలుడు కాదు, అంటే వేషం దొరికిందని చేసే టైప్ కాదు నీది అని చెప్పి ఆయన ఆ టైంలో పొగిడాడు. అది జరిగింది.